ఈ ప్రయాగరాజ్, ఈ ప్రయాగరాజ్కి పేరు ఎలా వచ్చింది? ప్రయాగ దాని పేరు. ప్రకృష్టమైన యాగాలు జరిగిన ప్రాంతం కాబట్టి అది ప్రయాగగా మారింది. ప్రకృష్టమైన యాగం అంటే ఏంటి? విశేషంగా ప్రాణేది ఒక ఉపసర్గ అంటాం. ఆ యాగము విశేషమైన యాగాలు జరిగిన ప్రాంతమే ప్రయాగ. బ్రహ్మదేవుడు ఆచరించిన యాగాలకి ప్రధానంగా ఉన్నటువంటి స్థానమే ఆ ప్రయాగ. ఆల్రెడీ పునీతమైన స్థానం అది. దానిలో త్రివేణి సంగమం ఉంది. దానిలో ఇటువంటి పీఠాధిపతులు, చాలా చతురామ్నాయ పీఠాధిపతులు, తర్వాత నాగసాధువులు, ఎంతోమంది అఖాడా వారు ఎంతోమంది అక్కడికి వచ్చి వాళ్ళ తపస్సుని ఆ భూమిలో ధారపోస్తూ జనాలకి ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. త్రివేణి సంగమం స్నానం, ఆ గురువుల దర్శనం, ఇంతకు మించిన అదృష్టం మనకు దొరుకుతుంది అంటే అది మనం ఏం చెప్పాలో అర్థం కాదు.